బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దివ్యాంగులకు వరాలు కురిపించారు. ఇంద్రధనస్సులా దివ్యాంగుల జీవితాలు వెలుగొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారు. మహిళల తరహాలోనే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే దివ్యాంగులను రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం అన్ని స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరహాలో ఆర్థిక రాయితీలు అందిస్తామన్నారు. టిడ్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లలో దివ్యాంగులకు ఇల్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎప్పుడొచ్చినా మీకు అండగా ఉంటానని చెప్పడానికి ఈరోజు ఆలోచిస్తే మళ్ళీ ఒక మంచి పేరు కూడా పెట్టాను. ఇంద్రధనస్సుల మీ జీవితాల్లో నిత్యం వెలుగులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 7 వరాలు, ఇంద్రధనస్సు 7 వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా. భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా. 1, అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. నా ఉద్దేశం ఒకటి, సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు. అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత. అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు. ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెఫ్షియోగా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బాధ్యత తీసుకొస్తాం. మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి, ప్రజాసేవ కూడా చేయాలి. ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3వది, దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినట్టే మీకు కూడా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తాం. దీనికి ఒక 19 కోట్లు అవుతుంది. పర్వాలేదు, మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా.